తెలంగాణలో బోన్ మార్ ట్రాన్స్ప్లాంట్ మరియు సికిల్ సెల్ అనీమియా చికిత్స ఉచితంగా అందుబాటులో లేకపోవడం బాధిత కుటుంబాలకు తీవ్రమైన భారంగా మారిందని ఆందోళన వ్యక్తమవుతోంది. ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం వంటి ప్రాంతాల్లో ఈ చికిత్స ఉచితంగా అందిస్తున్నట్లు బాధితులు చెబుతున్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం బస్వతన్ నగర్కు చెందిన ఓ కుటుంబం తమ బిడ్డ చికిత్స నిమిత్తం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను కలిసి సమస్య వివరించనున్నట్లు తెలిపింది. బాధిత కుటుంబానికి తగిన వైద్య సహాయం అందేలా చర్యలు చేయాలని కోరుతూ సహకరించిన రాజ్ కుమార్తో పాటు ఇతరులకు కృతజ్ఞతలు తెలియజేశారు. కానీ ఇక్కడ తెలంగాణలో ఇది ఆంధ్రాలో ఇది ఫ్రీగా ఉంది సార్. ఈ యొక్క వారికి తీసుకెళ్లి మనకు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ గురించి వర్కప్ చేసి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వగలిగితే మా తెలంగాణ నుండి మేమందరం కూడా పేరున పవన్ కళ్యాణ్ గారిని తలుచుకొని వారికి అండగా ఉన్నాం. మీ అందరికీ తెలియజేయడం ఏమనగా ఇది మన తెలంగాణలో ఉచిత ట్రీట్మెంట్ లేదు, అదే ఆంధ్రాలో ఉచిత ట్రీట్మెంట్ ఉంది. కాబట్టి సార్ దృష్టిలో తీసుకెళ్లి ఈ యొక్క దానికి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ కి ట్రీట్మెంట్ చేయాలని శ్రీ గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారి దగ్గరకు ఒకసారి చూపెట్టి దీన్ని మనము టేకప్ చేసి ఫాలో చేసుకుంటూ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేయాల్సి ఉంటుంది సార్. మా కరీంనగర్ బిడ్డ సఫరింగ్ విత్ సికిల్ సెల్ అనీమియా కాబట్టి ఒక్కసారి దృష్టికి తీసుకెళ్లి ఇస్తే. థ్యాంక్ యూ రాజ్ కుమార్ గారు. నిజంగా మీరు ఐడెంటిఫై చేసి ఆయుష్ ఏదైతే సికిల్ సెల్ అనీమియా అనేది చెప్పాలంటే కణాలు పుట్టి చనిపోతూ ఉంటాయి. ఆ ప్రాబ్లం ఏంటో నేను తెలుగుని చూశాను. ఇక్కడ తెలంగాణలో దీనికి ఉచితంగా ట్రీట్మెంట్ లేకపోతే ఆంధ్రాలో వైజాగ్లో ఉందని తెలిసింది. కాబట్టి డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఆయనకి ఉచితంగా వైద్యం అందించే బాధ్యత రాష్ట్ర నాయకులది మాధ్యమం ఎక్కడికి తెలియజేస్తున్నాము. మీ దగ్గర బసంత నగరమా రామగుండం ఎక్కడ ఎవరు వస్తున్నారు? టోల్గేట్ దగ్గర పెద్దపల్లి డిస్ట్రిక్ట్. ఓకే, తప్పకుండా మీకు రాష్ట్ర నాయకులు అండగా ఉంటుంది, పవన్ కళ్యాణ్ గారు అండగా ఉంటారని నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.